శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Let us see what Bhashyakara says. సో తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. ఈ గీతాశాస్త్రము గీత శాస్త్రం. ఇది ముందు అసలు ఆ సంగతి గమనించాలి. నేను క్రితం క్లాసులో చెప్పినట్టున్నాను, శాస్త్రీతి శాస్త్రం కాదు, శంసతీతి శాస్త్రం. శాస్త్రీ కూడా శాస్త్రం అవుతుంది, అంటే విధి నిషేధాలని బోధించే గ్రంథం. ఇది అలాంటి గ్రంథం కాదు. శంస అది అవసరమే, దాని విలువ దానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్థాయిలో శాస్త్రీ కాదు, శంసతి. చెప్తుంది, చెప్పడం అంటే బోధిస్తుంది. ఏమిటి బోధిస్తుంది అంటే మనిషి యొక్క కర్తవ్యాన్ని, తర్వాత మనిషి ఏ రకంగా ఆలోచించాలి అని భావములను మనకు అందజేస్తుంది. ఒక వినూత్నమైన భావజాలాన్ని ఉత్పత్తి ఆల్రెడీ చేసే ఉన్నది, ఆ భావజాలాన్ని మనకు అందజేస్తుంది. ఆ ప్రాసెస్లో మన హృదయంలో గూడు కట్టుకుని ఉన్నటువంటి అజ్ఞాన భావజాలం ఏదైతే కలదో దానినంతని కూడా శోధన చేస్తుంది. కనుక ఆ కారణంగా దానికి శాస్త్రం అని పేరు. సో గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. వేదములు అని ఉన్నాయి. ఈ వేదము అనేది ఇప్పుడు ఎలాగంటే, మామిడి పండు కావాలనుకోండి, ఒక ఆయన మామిడి పండు కావాలని కోరిక కలిగింది, తప్పేం కాదు కదా, ఈ సీజన్ కూడాను. సో వెంటనే ఏం చేశాడంటే, సంగారెడ్డి వెళ్ళి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ హైబ్రిడ్ వెరైటీ మొక్క ఒకటి పట్టుకొచ్చాడు. వాడు మొక్క అక్కడే దొరుకుతాయి కదా, పట్టుకొచ్చి ఇక్కడ ఒక ప్లేస్ ఒకటి చూసి ఎరువు అది వేసి ఆ నేలని పదునూరు చేసి ఆ మొక్క పాతాడు. ఇప్పుడు మామిడి పండ్ల కోసం వెతకడం, ఇంకా వెయిట్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడు వస్తుందంటాడు వీడికి మామిడి పండు. కాబట్టి అలా కాకుండా ఇంకోటి ఏం చేసేటంటే, మన పక్కనే సూపర్ బజార్ పక్కన ఒక చిన్న పండ్ల షాప్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి వీడు 10 ఏళ్ల తర్వాత వీడికి ఆ మొక్క పెరిగి వచ్చే ఫస్ట్ క్లాస్ పండు ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ అక్కడ ఉంది. దాని ఖరీదు 3 రూపాయలు. అది 3 రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చేసి అప్పుడే భుజించేస్తున్నాడు. వేదములకు గీతకి అది సంబంధం. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. అయితే మీకు ఈ పండు మీకు లభించాలంటే ఆ పని చేసి వాళ్ళు కొంతమంది ఉండాలండో, అది మర్చిపోకండి. వాళ్ళు అసలే సుతరాము లేకుండా అయిపోయారనుకోండి, మీకు ఈ పళ్ళు వచ్చి ఆ ఛానల్ కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఆ పని చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రారంభం వాళ్ళని ఆ పని చేయటానికే నిర్ధారించి ఉంటుంది, వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకడు గనిలో పనిచేస్తూ ఉంటాడు. గని అంటే తెలుసు కదా, కోల్ మైన్, అండర్ గ్రౌండ్ 12 అవర్స్ పనిచేస్తాడు. వాడి కుటుంబ సభ్యులు సమాజంలో క్లబ్బుల్లోనూ అక్కడ హ్యాపీగా ఉంటారు. అతని జీతం బాగా ఇస్తారు, కుటుంబ సభ్యులు ప్రేమగా ఉంటారు. ఇదే డిజర్వ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే షుడ్ నాట్. వాళ్ళు కూడా వీళ్ళు మైండ్లో కూర్చోవాలన్న అభిప్రాయం కాదు. సో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. సో ఆ విధంగా కష్ట ప్రారంభం వాడిది, సుఖ ప్రారంభం వీళ్ళది. అలాగుంటుంది. ఒకప్పుడు రివర్స్ కూడా ఉండొచ్చు. అలాగే కష్టపడి మొక్కను తీసుకొచ్చి పాతడం కష్ట ప్రారంభం వాడిది, సుఖ ప్రారంభం 3 రూపాయలు పారేసి వీడు సుఖ ప్రారంభం. అలాగే చిన్నతనం నుంచి 8వ ఏటో ఉపనయనం చేసి వేదాలు వల్లించి నానాహింసపడి అలా వల్లించుకుంటూ ఏవో కష్టపడ్డ వాళ్ళు కష్టపడ్డారు. సారం అంతా గీత రూపంగా మన ముందు ఉన్నది. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. వేదము అని ఒక చెట్టు ఒకటి ఉంది, వేద వృక్షం, మహావృక్షం. దానికి 4 పెద్ద పెద్ద కొమ్మలు, అంటే 4 వేదాలు అన్నమాట. ఆ చెట్టు చిటారు కొమ్మన ఒక పండు ఒకటి ఉంది. చిటారు కొమ్మనుంది, మీకు నాకు ఎక్కడ దొరుకుతుంది? అయితే
ఇప్పుడు చెట్టు సారం ఏమిటి? పండు అండి. చెట్టు సారం పండే, ఆకులు కొమ్మలో కాదు, అవన్నీ ఉంటాయి, కానీ సారం పండే. సో శ్రీకృష్ణుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ ఆయన పుణ్యం ఏమిటో ఆ పండు వచ్చి ఆయన చేతిలో పడింది. ఆ పండు హీఈస్ గివింగ్ టు అస్. అది సంగతి. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. సమస్త వేద అంటే 4 వేదముల యొక్క అర్థ తాత్పర్యము యొక్క సారమును సంగ్రహ కుదించి గీత రూపంగా మన ముందు ఉన్నది. ఒకసారి నేను ఎవరింటికో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే రసములు అని పళ్ళు ఉంటాయి. రసం అని దాని పేరే రసం. దాంట్లో ఆ తొక్క తీసేస్తే ఇంకా రసమే తప్ప ఇంకే ఉండదు. దాన్ని హ్యాండిల్ చేసేప్పుడు చాలా కాషస్గా హ్యాండిల్ చేయాలి. మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే 2 చేతులు ఒళ్ళో బట్టలు అన్ని రసమే అయిపోతుంది. కేవలం నోట్లో రసం ఉంటే సోమ, కానీ ఒళ్ళొచ్చే రసం ఉంటే సోమ కాదు కదా. సో ఆ పళ్ళు పేరు రసము. నేను ఎక్కడికో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఓ 4 పళ్ళు రసం పళ్ళు తీసుకున్నారు. తీసుకుని దాని నుంచి ఆ రసం తీసి రెఫ్రిజిరేటర్లో కూల్ చేశారు ఫర్ సమ్ టైం. వాటర్ కలపకుండా. వాటర్ కలిపితే దాని సారం అప్పుడే కొంత తగ్గిపోయింది. సారం అంటే ఇంకా వాటర్ దాంట్లో మిక్స్ చేయకూడదు. ఏదో రసనా అని పేరు చెప్పి ఇంత పోవడం పోయింది, నీళ్లు పోసి గ్లాసు పోయి ఇవ్వడం కాదు. వాటర్ కలపకుండా థిక్ సిరపీ లిక్విడ్, కోల్డ్, కూల్ ఆల్సో. స్వామీజీ తీసుకోండి అని నాకు ఒక 100 ml ఇచ్చారు. ఇస్తే వాట్ ఈస్ దిస్ అంటే, మీరు నోట్లో పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది అంటే నోట్లో పెట్టుకున్నాను. ఇట్ వాజ్ సో టేస్టీ, సో నరిషింగ్, సో డెలిషియస్, సో నైస్, సో అపీలింగ్. అందులో ఆ కోల్డ్ వేసం కాలంలో నేను అడిగాను, ఏమని ఇంత బాగుంది, ఇది ఎలా తయారు చేశారని. పళ్ళు తీసుకొచ్చి చేశాను. గీత అంటే అంతే. దట్ ఈస్ గీత. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. అయితే ఒక్క ప్రాబ్లం ఉంది, దుర్విజ్ఞేయార్థం. దీని అర్థం అంటే తాత్పర్యము. తాత్పర్యము అంటే తత్పరతతో చెప్పినది. ఇదిగో ఇది దీని యొక్క మూల సూత్రము అని ఏ మాట చెప్తారో దానికి తాత్పర్యము అని పేరు. తత్ పర. సో ఇప్పుడు 10 మాటలు చెప్పచ్చు, కానీ 10 మాటలు కూడా సూచిస్తూ ఉండే మాట ఒకటి ఉంటుంది. ఆ మాటను నిలబెట్టడం కోసం ఈ 10 మాటలు చెప్పారు. అది తాత్పర్యం అవుతుంది. సో ఎందుకంటే మనకు అలవాటు పద్యము, ప్రతిపదార్థము, దండాన్వయము, తాత్పర్యము. ఊరికే బండ పద్ధతి. ఏమిటి తాత్పర్యం అంటే, తాత్పర్యం అంటే అర్థం ఏంటంటే తాత్పర్యము ఈజ్ ఈక్వల్ టు తాత్పర్యము. దానికి అర్థం అది. ఏమర్థం చెప్తారు అంటే మనకి తెలుసునని ఒక అభిప్రాయం ఉండబట్టి. ఇట్స్ నాట్ లైక్ దాట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ మెంట్ బై తాత్పర్యము. తత్పరస్య భావ తాత్పర్యం. సో ఆ తాత్పర్యాన్ని గ్రహించటం చాలా కష్టం. ఎందుకంటే too many issues are involved. There is a scope for a lot of confusion. అసలు మానవ మస్తిష్కము కన్ఫ్యూషన్ అని క్రియేట్ చేసుకోవటంలో సమర్థంగా పనిచేస్తుంది. మానవులు చేసి పనే కన్ఫ్యూషన్ క్రియేట్ చేయటం. సో అలాగంటే సమస్య ఉన్నది. ఇప్పుడు అందులో మన హైందవ సాహిత్యం టూ బిగ్. ఏదో ఒక బుక్ అంటే ఏదో దాంతో కుస్తీ పట్టచ్చు. లైబ్రరీ ఆఫ్ స్పిరిచువల్ బుక్స్. లైబ్రరీయే. ఏది తీసుకున్నా ఇంక ఇదే సర్వం అన్నట్టుగా ఉంటుంది. శివపురాణం పట్టుకుంటే అదే సర్వం, విష్ణు పురాణం పట్టుకుంటే అదే సర్వం. ఇది ఏది ఒకటి చెప్పేదానికి ఇంకొకటి చెప్పేదానికి పొంతన ఉండదు. స్మృతికారులు వేదాల్లోనూ స్మృతులలోనూ కూడా ప్రాయశ్చిత్త కాండ అని వేరే కాండ. ప్రాయశ్చిత్తము అంటే ఏదైనా దోషం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం. ఇట్స్ ఏ సెపరేట్ సెక్షన్ ఇన్ ది వేద, సెపరేట్ వాల్యూమ్ కూడాను. భాగవతంలో అజామిలోపాఖ్యానం ఉంది. ఇది చదువుతూ ఉంటే ఈ ప్రాయశ్చిత్త కాండ అంతా తీసుకెళ్లి మూసీ నదిలో పారేయచ్చు. అజామిలోపాఖ్యానం చదివితే అలా తేలింది. నా మనసుకు అలా అనిపించింది. ఈ ప్రాయశ్చిత్తాలని ఎందుకు చెప్పినట్టు? అవి అంత నిరుపయోగములైనప్పుడు ఈ ప్రాయశ్చిత్తాలని ఎందుకు చెప్పినట్టబ్బా? అంటే అలాగే ఉంటుంది. భాగవతంలో అజామిలోపాఖ్యానం అంటే ప్రాయశ్చిత్త కాండ అంతా తీసుకెళ్ళి అవతల పారేయచ్చు. మీరు ఇంకా ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పుస్తకం ఏదైనా ఉంటే అవతల పారేయచ్చు. ఇట్స్ లైక్ దాట్. ఋషి పంచమేనో వ్రతం ఒకటి ఉంది. ఓ రోజు రాత్రి ఎవరో ఋషి పంచమి వ్రతం చేసుకుంటే నేను కూర్చోని సందర్భం కలిగితే అప్పుడు ఆ ఋషి పంచమి వ్రతగాథని పురోహితుడు చదువుతుంటే నా చెవిని పడింది. ఋషి పంచమి వ్రతం ఆ గాథ వింటే ఏమనిపిస్తుందంటే,
ఇంకా అసలు మిగతా వ్రతరత్నాకరం పుస్తకం అవతల పారాయచ్చు. ఈ ఒక్క వ్రతం సార్, మిగతా వ్రతాలు ఏం అక్కర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా దేర్ ఆర్ టూ మెనీ బుక్స్, దేర్ ఈస్ టూ మచ్ కన్ఫ్యూషన్. సో ఎస్పెషల్లీ అధ్యాత్మ రంగము, ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఇట్ ఈజ్ యాజ్ కాంప్లెక్స్ యాజ్ పొలిటికల్ ఫీల్డ్. పాలిటిక్స్లో ఎంత కన్ఫ్యూషను, ఎంత కాంప్లెక్సిటీ ఉందో అధ్యాత్మ రంగంలో కూడా అలాగే ఉంది. కాల ప్రభావం ఉంది. కలికాలంలో ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. భారతదేశంలో ఈనాడు పొలిటికల్ పార్టీస్ గురించి మీకు అబుల్ కలాం గారు చెప్పిన జోకు తెలుసా? మీకు మన ప్రెసిడెంట్ గారు చెప్పిన జోకు తెలుసా అండి? వినుంటారు అందరూ, అయితే చెప్పేస్తున్నానండి. ఓ యజమాని దగ్గర ఓ దెయ్యం ఒకటి ఉండేది, ఆయనకి సేవ చేస్తూ. ఆ దెయ్యానికి ఎప్పుడూ పని అప్పచెప్తూ ఉండాలి. పని చెప్తూ ఉంటే చేస్తుంది. అది పని చేయకపోతే పని అయిపోతే నెక్స్ట్ నేనేం చేయాలని ఈ యజమానిని పీడిస్తూ ఉంది. యజమాని అన్నాడు, ఆ బీచ్లో ఉండే ఇసుక రేణువులను లెక్క పెట్టుకురమ్మన్నాడు, ఏదో కొంతసేపు దీని బాధ తప్పించుకోవడం కోసం. అది అరగంటలో వచ్చేసి సంఖ్యతో సహా ప్రొవైడ్ చేసేసి నువ్వు చెప్పిన పని పూర్తయిపోయింది, ఇంకో పని చెప్పమన్నాడు. అంటే అప్పుడు దీని నుంచి తప్పించుకోవడం చేతకాక మళ్ళీ ఆలోచన చేసి నక్షత్రాలు అన్నీ ఉన్నాయో లెక్క పెట్టుకురమ్మన్నాడు. అది గంటలో వచ్చి మొత్తం గెలాక్సీలో ఉన్న నక్షత్రాలు లిస్టు చెప్పి ఇప్పుడు నేను ఇంకే పని చేయాలో చెప్పమని అడిగింది. అప్పుడు సడన్ గా బ్రైట్ ఐడియా వచ్చి ఇండియాలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లెక్క పెట్టుకురమ్మన్నాడు. అప్పుడు చెప్పారు ఈ కథ. ఆయన అబుల్ కలాం గారు చెప్పారు. మంచి విజ్ఞానశీల. చెప్తే ఆ దెయ్యం ఇంత దాకా తిరిగి రాలేదు, ఇంకా ఆ పని మీదే ఉంది, ఇంకా లెక్క పెడుతోంది. సో పొలిటికల్ సీన్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో అధ్యాత్మ రంగం కూడా అంత కాంప్లెక్స్. దాంతో ప్రతివాడు కూడా, అందరికీ గీత ఒక గొప్ప గ్రంథము అని ఒక అభిప్రాయం. కాబట్టి ప్రతివాడు కూడా గీతని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. గీతలో చెప్పింది తెలుసుకునే ప్రయత్నం ఎన్నడూ చేయడం, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ సర్వే వస్తుంది. ఆ సర్వేలో ఏం తేలింది, మనం నెగ్గుతున్నామా ఓడుతున్నామా, లెట్ మీ నో. ఆ దృష్టి అసలు వాడికి ఉండనే ఉండదు. నువ్వు నెగ్గుతున్నావని చెప్తే నీ సర్వే గొప్పది, నువ్వు ఓడుతున్నావని చెప్తే నీ సర్వే తప్పు, అంతే. కాబట్టి సమాచారం ఉన్నది, దాన్ని మనం తెలుసుకుందాము అనే జిజ్ఞాస కనపడనే కనపడదు. కేవలము ఆ ఉన్న సమాచారాన్ని మనకు అనుకూలంగా దాన్ని తిప్పడం, మలుచుకోవటం. అది మలుచుకోవడానికి వీలు పడితే మలుచేసుకోవటం, మలుచుకోవడానికి వీలు పడకపోతే దాన్ని విరిచేసి డిస్టార్ట్ చేసేసి మళ్ళీ చేసుకోవటం. ఎలా అయినా మనకు అనుకూలంగా చేసేసుకోవటమే, ఇదే పని. సో భగవద్గీతని ఆ విధంగా విరిచేసి పాడు చేసేసి దాని తాత్పర్యాన్ని సర్వథా భ్రష్టు పట్టించినటువంటి సందర్భం భారతదేశంలో నిండా ఉన్నది. దానికి కారణం ఏమిటంటే దుర్విజ్ఞేయార్థం. మనిషి రాగద్వేషాలకి లోబడి గ్రంథాన్ని చదువుతాడు. ఆల్రెడీ కొన్ని రాగద్వేషాలని నింపుకుని అప్పుడు గ్రంథంలోకి వెళ్తాడు. మీకు దృష్టాంతం చెప్తాను. ఒక ఆయనకి అద్వైతం అంటే ఒళ్ళుమంట. ఈ గీతా ప్రార్థన అని ఒకటి ఉంది. అది మామూలుగా ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. పార్థాయ ప్రతిబోధితాం శ్లోకం చదువుతున్నాడు ఆయన. ఏముంది, పార్థుడికి బోధించింది. భగవతా నారాయణేన స్వయం, ఫెయిర్ ఎనఫ్, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం, ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు వెలక్కాయ కంఠానికి అడ్డుపడింది. అద్వైతామృత వర్షిణి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం, ద్వైతామృతవర్షిణి అది చదివాడు ఆయన. ద్వైతామృత వర్షిణి అని చదివాడు. మీరు గమనించారా? సో అంటే ఆయన ఆది దాన్ని లేకుండా చేసేసాడు. శ్లోకంలో ఆ వస్తువులు ఎక్కడి నుంచో వస్తుందో, లేకపోతే ఎప్పటి నుంచి వస్తుందో, ఏదో ప్రాచీన శ్లోకం. సో ఎక్కడో ఉంది అది, ఏ పురాణంలోనో శ్లోకం. అది నాకు ఎక్కడో సోర్స్ గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ పాపులర్ వెర్స్. సో ఆ ఆని తీసేసి ఆలో పెట్టేసి, సంగీతకారులు ఏం చేయగలరంటే వాళ్ళు లేని అక్షరాన్ని తీసుకురాగలరు, ఉన్న అక్షరాన్ని తీసి పారేయగలరు. ఈ రెండు కూడా వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది. దే హ్యావ్ ది రైట్. సో ఆ రకంగా అంటే ఈయన ఏం చేశాడు, అక్కడ ఏదో శ్లోకం ఉంది,
ఆ శ్లోకం ఆయనకు నచ్చకపోతే ఆయన ఏం చేయాలి? దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, హీ కెన్ లీవ్ ఇట్. కానీ వదిలిపెట్టడం. ఎందుకంటే అది మంచి వెర్స్, అది 10 మంది నోళ్లలో నలుగుతున్న వెర్సు. దాన్ని విడిచిపెడితే హీ డజంట్ వాంట్ టు లూజ్ ఇట్, హీ వాంట్స్ టు హ్యావ్ ఇట్. కాబట్టి ఏం చేస్తాడు? దీన్ని ఏదో ఈ రకంగా చేస్తాడు. ఆ రకంగా తత్ త్వం అసి అని ఉంటే అది ఇష్టం లేకపోతే దాన్ని ఏదో ఇంక ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉండటం. తస్యత్వమసి అని ఒకడు, అతత్వమసి అని ఇంకొకళ్ళు, ఎవరికి తోసినట్టు వాళ్ళు చెప్తూ ఉండటం. ఈ విధంగా కొంత జనులు తమ యొక్క రాగద్వేషాలని దాని మీద మోపి దాన్ని పాడు చేయటం ఒకటి. తర్వాత దాంట్లో కూడా శ్రీకృష్ణుడు కూడా చెప్పినటువంటి సందర్భము, దేశకాల సందర్భాలను కొన్ని ఉంటాయి. ఇప్పుడు అర్జునుడు సన్యాసం తీసుకుంటానంటాడు. సన్యాసము చెడ్డది కాబట్టి నువ్వు తీసుకోవద్దు అని చెప్పచ్చా? చెప్పకూడదు. అలా ఎలా చెప్తాడండి? సన్యాసము చెడ్డది నువ్వు తీసుకోవద్దు అని ఎలా చెప్పగలడు? సన్యాసానికి ఉండి విలువ సన్యాసానికి ఉంది కదా. కాబట్టి సన్యాసం మంచిది కానీ నీకు మంచిది కాదు అని చెప్పాల్సి ఉంది. ఆయన అలా చెప్తాడు. కానీ మీరు కనుక శ్లోకాలను ఇక్కడ శ్లోక తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా విడదీసి పారేస్తే సన్యాసం మంచిది అని చెప్పినట్టుగాను ఓ శ్లోకం ఉంటుంది, సన్యాసం వద్దు అని చెప్పినట్టుగా మరో శ్లోకం ఉంటుంది. ఓ చోట అంటాడు కర్మబంధ అంటాడు. లోకోయం కర్మబంధన, ఈ లోకము కర్మచేత లోకం అంటే మనుష్యుడు కర్మచేత బంధింపబడి ఉన్నాడు అని అంటాడు. అని కొంచెం ముందుకు వెళ్ళి కురు కర్మ ఇవ తస్మాత్వం, కాబట్టి నువ్వు కర్మ చెయ్యి అంటాడు. కాబట్టి అంటే ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి కాబట్టి కాదు, అక్కడ ఇంకోటి ఉంది, అక్కడ కాబట్టి ఇంకోటి ఏదో ఉంది, దానికి కనెక్షను. వీడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మన వాళ్ళు నిష్ణాతులు. స్టార్ న్యూస్లు ఇవన్నీ కూడా కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే వాళ్ళు చేసి పని ఏమిటంటే కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే. సో ఇలాగే మన రాజకీయ నాయకుల్లాగే అధ్యాత్మంలో కూడా కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మీరు కర్మను సపోర్ట్ చేయాలనుకోండి, కురు కర్మేవ తస్మాత్వం అని కోట్ చేయటం. మీరు జ్ఞానాన్ని, సన్యాసాన్ని సపోర్ట్ చేయాలనుకోండి, మరో వాక్యాన్ని కోట్ చేయటం. ఎవరికి తోచింది వాళ్ళు కోట్ చేయటం. ఆఖరికి స్టేజ్ ఎలా వచ్చిందంటే దేవుడు లేడని చెప్పి వాళ్ళు కూడా భగవద్గీతను కోట్ చేసే స్టేజ్ వచ్చేసింది. కమ్యూనిస్టులు కూడా భగవద్గీతను కోట్ చేస్తూ ఉంటారు. అయ్యప్ప టెంపుల్కి హెడ్ కమ్యూనిస్టే, మార్క్సిస్ట్. ఇది హెడ్ ఆఫ్ అయ్యప్ప టెంపుల్. వాట్ ఈస్ దిస్ పారాడాక్స్ అంటే మరి దట్ ఈస్ స్వతంత్ర భారతదేశం. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు కోట్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ గీత, దుర్విజ్ఞేయార్థం. అందుకోసం దీనికి సరైనటువంటి భాష్యం యొక్క ఆవశ్యకత ఉన్నది అని చెప్తున్నారు. తదర్థావిష్కరణాయ అనేకైః వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధానేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణముపలభ్య అహం వివేకతః అర్థనిర్ధారణార్థం సంక్షేపతో వివరణం కరిష్యామి. శంకరాచార్యుల కాలంలో గీత యొక్క పరిస్థితి మనకి ఈ వాక్యంలో అర్థమవుతుంది. శంకరులు సుమారు 2500 సంవత్సరాల క్రితం జీవించారు భారతదేశంలో. కాలడిలో ప్రధానంగా చదువుకున్నారు, భారతదేశం అంతా సంచారం చేశారు. ఆనాడు గీత మీద అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. అప్పటికే చాలా పాపులర్ గీత. సో తత్ అర్థ ఆవిష్కరణాయ, ఆ గీత యొక్క అర్థము దుర్విజ్ఞేయార్థం అని ఇంతకుముందు చెప్పారు. అంటే గీత యొక్క తాత్పర్యమేమి అనే విషయాన్ని నిష్కర్ష చేయటం. ఇదిగో ఇది దీని తాత్పర్యము అని మీకు నిష్కర్ష చేసి చెప్పాలి. దాన్నే అర్థ ఆవిష్కారము అంటాం. ఒకప్పుడు ఇప్పుడు ఈ కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది. ఎవరో ఇద్దరు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏదో సింపుల్ ఇష్యూ మీద వెళ్తారు. ఆ కోర్టు జడ్జిమెంట్ 120 పేజీలు జడ్జిమెంట్ ఉంటుంది. అది తీసుకొచ్చి వీడి చేతిలో పెడతారు. అది చూస్తే వీడికి మనం నెగ్గామా మనం ఓడేమో వాడికి తెలియదు. అలా ఉంటుంది కోర్టు జడ్జిమెంట్. ఈ కోర్టు జడ్జిమెంట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీరు లీగల్ పండిట్ దగ్గరికి వెళ్తే అదే ఆయన చదివి నాయనా నువ్వు నెగ్గేవు అనో నువ్వు ఓడేవు అనో చెప్తాడు. దాన్ని అర్థావిష్కరణము అంటారు.
సో ఇప్పుడు గీతలోంచి అర్థాన్ని ఆవిష్కరింపజేయాలి. ఆ పని ఎందుకంటే గీత చాలా 650 శ్లోకాలు ఉన్నాయి. సకల ఉపనిషత్తుల సారమే అని అన్నా అనేక అంశాలు దాంట్లో చెప్పారు. కర్మని చెప్పారు, భక్తిని చెప్పారు, కొద్దో గొప్ప రాజయోగం కూడా చెప్పారు. టెక్నిక్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. గీతలో ఒక టాపిక్గా టెక్నిక్ని చెప్పిన సందర్భం ఇంచుమించు లేదనే చెప్పచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. సమాజంలో టెక్నిక్కే సర్వము అన్న విధంగా బోధిస్తూ ఉంటాం. మెడిటేషన్ బోధించబడును అని అన్నారనుకోండి, బోర్డు పెడతారు, ఓ మహాత్ముని మెడిటేషన్ బోధిస్తాడు. వాట్ ఈస్ దాట్? ఇట్స్ ఎ టెక్నిక్. తక్నీకి అంటారు హిందీలో, టెక్నిక్. సో హీ విల్ టీచ్ యూ ఎ టెక్నిక్. ఫెయిర్, నథింగ్ రాంగ్. సైకిల్ తొక్కడం లాంటిది. సైకిల్ తొక్కడం ఏమిటి? ఇట్స్ ఎ టెక్నిక్. ఎందుకంటే మీరు మీ చిన్నప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్న రోజులు మీరు ఆలోచన చేసుకోండి, సైకిల్ తొక్కడం ఏమిటో తెలుస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది 2 చక్రాలు. ఈ 2 చక్రాల మీద మీరు బ్యాలెన్స్ చేయాలి. సైకిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మీ బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అది ఆ 2 చక్రాల మీద బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ మీకు స్టేబుల్గా ఉండాలంటే 3 చక్రాలు ఉండాలి. కనీసం 3 చక్రాలు ఉంటే స్టేబుల్గా ఉంటుంది. మీరేం బ్యాలెన్స్ చేయగలరు, అదే బ్యాలెన్స్ అవుతుంది. కానీ 3 చక్రాలు ఉండవు, సైకిల్కి 2 ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. మీ బాడీ కూడా దాని వెయిట్ దానికి యాడ్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్. నేర్చుకోకముందు ఎంత అద్భుతం రా అనిపించి, నేర్చుకున్న తర్వాత వాట్ అన్ అచీవ్మెంట్ ఇట్ ఈజ్ అని అనిపించేటువంటి టెక్నిక్. అవునా కదా చెప్పండి? సో మెడిటేషన్ ఈజ్ ఎ టెక్నిక్. అయితే ఈ టెక్నిక్కు ఒక లక్షణం ఒకటి ఉంది. మీకు నేను ఫార్ములా, యూనివర్సల్ లా ఒకటి చెప్తున్నా. ఆ లా ఏమిటంటే, ఇట్ ఈజ్ యూనివర్సల్లీ ట్రూ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ గ్రో అవుట్ ఆఫ్ ఎనీ టెక్నిక్. దట్ ఈస్ ది లా. మీరు ఒక టెక్నిక్ నేర్చుకున్నారంటే, నేర్చుకునే ముందు అది చాలా ప్రేమ, ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు. నేర్చుకున్న కొద్ది రోజులు ఎంతో ప్రేమగా దాన్ని అభ్యాసం చేస్తారు. యు లవ్ టు డూ దాట్. నేను చిన్నప్పుడు సైకిల్ కనపడితే చాలా తొక్కేస్తూ ఉండేవాడు. ఇటు నుంచి ఇటు, కాళ్ళు నొప్పులు పుట్టినా సరే లెక్క చేయకుండా, దెబ్బలు కొట్టేసుకుని రక్తాలు గారిపోయినా సరే తొక్కేయడమే. అలా ఉండేది. సో ఆ విధంగా టెక్నిక్ కొద్ది రోజులు ఎంతో ప్రేమతో మీరు అభ్యాసం చేస్తారు. అయితే స్లోగా మనస్సుకి దాని మీద రుచి చాలా వేగంగా తగ్గిపోతుంది, ఎక్స్పోనెన్షియల్గా డ్రాప్ అయిపోతుంది. మొదటి రోజు ఉన్న రుచి 3వ రోజుకి 0 అయిపోతుంది. ఆఖరికి యూ విల్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్. అంటే అర్థం ఏంటి? ఆ టెక్నిక్ మీ దగ్గర ఉంటుంది, బట్ యూ విల్ మోస్ట్లీ ఇగ్నోర్ ఇట్. దాంట్లో మీకేమీ పస కనపడదు. ఎనీ టెక్నిక్ ఈజ్ లైక్ దట్. కారు నడపడం అటువంటిదే, సైకిల్ నడపడం అటువంటిదే, యోగాసనాలు వేయటం కూడా అటువంటిదే. శీర్షాసనం నేర్చుకోవాలని నేను అనుకున్నా. ఎంత శ్రద్ధగా అది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? సెంటర్ ఆఫ్ ది హాల్లో గోడ సహాయం లేకుండా హెడ్ మీద నిలబడ్డ హెడ్ స్టాండ్, కెన్ ఐ డూ దట్ అని అనిపించింది. బట్ దెన్ ఐ లెర్న్డ్ ఇట్. నౌ ఎప్పుడైనా వారానికి ఒక రోజు శీర్షాసనం వేస్తే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే టైమే దొరకదు. ఏదో ఒక రకమైన నిరుత్సాహం అనండి, ఏమనండి, ఓపిక లేక, ఇది లేక, అది లేక, అసలు ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ అని. కానీ బట్ అప్పుడప్పుడు ఇంకా మర్చిపోయామా ఉందా అని తెలుసుకున్న కోసం ఒకసారి హెడ్ స్టాండ్ చేసి ఇంకా ఉంది మన దగ్గర టెక్నిక్ అని అనుకోవాలి. ఇట్ ఈజ్ ఇన్ దట్ స్టేజ్. ఈవెన్ మెడిటేషన్ ఆల్సో విల్ బి లైక్ దాట్. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. మెడిటేషన్ విషయంలో అలా అవ్వకుండా జాగ్రత్త పడండి అని నేను సలహా చెప్తాను, అది వేరే సంగతి. బట్ ఇట్ డస్ హ్యాపెన్. బట్ ఫార్చునేట్లీ ఇన్ గీత యూ విల్ నెవర్ గ్రో అవుట్ ఆఫ్ గీత. యూ విల్ లవ్ టు రిమైన్ విత్ గీత హోల్ లైఫ్. ఎందుకో తెలుసిన? ఇట్ డజంట్ టీచ్ ఎనీ టెక్నిక్ యాజ్ ఎ ఎసెన్షియల్ ఐటమ్. టెక్నిక్ అన్నది ఇట్స్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ స్కీమ్. అండర్స్టాండింగ్ అండ్ డిస్క్రిమినేషన్ అది బోధిస్తుంది, జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తుంది తప్పిస్తే టెక్నిక్ని ఎక్కడా బోధించదు. కాబట్టి టెక్నిక్ అంటే కన్ఫ్యూషన్కి అవకాశం తక్కువ ఉంటుంది. వెరాజ్ వివేకము జ్ఞానము అనేప్పటికీ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ కన్ఫ్యూషన్. చాలా సూక్ష్మమైన విషయం కదా. కాబట్టి అనేక మంది దీని అర్థాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి
మీ ఒపీనియన్ ఏమిటని కపిల్ సిబ్బల్ని అడిగారు అనుకోండి, అంతదాకా అందరూ అనుకున్న దానికి తలకిందులుగా ఏదో చెప్తాడు. ఎవడికి తోచినట్టు వాడు సరిగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం హీ కెన్ నెవర్ డూ దట్. రామ్ జేఠ్మలాని అడిగారు అనుకోండి, మరొకటి ఏదో చెప్తాడు. ఏదేదో వీళ్ళు ఈ లీగల్ పండిట్స్ ఉన్నారా, ఏది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పరు, దాన్ని కన్ఫ్యూజ్ చేసి పెడతారు. వాళ్ళని అడక్కపోతే మంచిది. సో ఆ విధంగానే మన గీతా వ్యాఖ్యాతలు కూడా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామ్ జేఠ్మలానీస్ అండ్ కపిల్ సిబ్బల్స్ ఆర్ దేర్ ఇన్ గీతా కామెంటరీస్ ఆల్సో. సో శంకరుని కాలం నాటుకున్నారు అనేక మంది. వీళ్ళు ఏం చేశారు? అనేక మంది వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి. రామ్ జేఠ్మల కపిల్ సిబ్బల్ ఏమన్నాడో తెలుసునా? అంటే నేను ఏదో పేరు పెట్టన్నానని కాదు, యూ థింక్ అబౌట్ ఇట్. అద్వానీ గారు జిన్నా మానసపుత్రుడు అని అన్నాడు. he need not support Advani. He can criticize Advani, anything he can do. But ఆ స్టేట్మెంట్ how does it sound to you? How irrational and illogical it is. అందుకోసం ఆ పేరు చెప్తాను. ఎనీవే, సో వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి. పదానికి పదం ఉన్నది, దానికి అర్థం చెప్పాలి. పద పదార్థ వాక్యం ఉంటుంది, వాక్యానికి అర్థం చెప్పాలి. అంటే మీరు అనుకోవచ్చు, ఏమంటే పదం ఉండి పదానికి అర్థాలు చెప్పేస్తే ఇంకా వాక్యానికి అర్థం చెప్పడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కాదు, పదానికి అర్థం చెప్తే చాలదు, వాక్యానికి అర్థం కూడా చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి గంగా అంటే అర్థం ఏమిటి? ఒక నదీ ప్రవాహము. నదీ ప్రవాహానికి గంగా అని అర్థం. ఘోష అంటే అర్థం ఏమిటి? ఇప్పుడే అనుకున్నాం, గొల్లపల్లె. ఏమండి ఈ రెండు పదాలు మీకు తెలుసు, డిక్షనరీ చూడక్కర్లేదు. ఓ వాక్యం ఒకటి ఉంది. ఏమిటంటే ఆ వాక్యము గంగాయాం ఘోష అని ఉంది. అంటే గంగలో గొల్లపల్లె అని ఉంది. ఇప్పుడు ఈ గంగలో గొల్లపల్లె అనే వాక్యంలో పదార్థం మనకి తెలుసు, కానీ వాక్యార్థం తెలియట్లేదు. ఎందుకంటే గంగా అంటే ప్రవాహం, ప్రవాహంలో గొల్లపల్లె ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి వాక్యార్థం ఏమిటంటే ఇక్కడ వాచ్యార్థం అంటే ఆ పదాలకి డైరెక్ట్ గా వచ్చే మీనింగ్ ఏదైతే ఉందో ఆ మీనింగ్ పొసగదు. అయితే ఆ వాక్యం పలికిన వాడు ఉన్మత్తుడైతే మీరు ఇగ్నోర్ చేయొచ్చు, పక్కన పారైతే వాడు ఎవడో పిచ్చోడు ఏదో మాట్లాడాడు. కానీ ఆ వాక్యాన్ని పలికిన వాడు విద్వాంసుడు, పండితుడు. అతను చెప్పిన మాటని మనం శ్రద్ధగా స్వీకరించాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో నిగూఢంగా ఉన్న అర్థం కోసం చూడాలి. అక్కడ గంగాయాం ఘోష అంటే అర్థం గంగా శబ్దానికి గంగా అర్థం కాదు, గంగా శబ్దానికి గంగా తీరాన్ని అర్థంగా మనం చెప్పుకోవాలి. గంగా అని అర్థం చెప్పకూడదు, గంగా తీరము అని అర్థం చెప్పాలి. డిక్షనరీ చూస్తే రాదు ఇది. దీనికి వాక్య అన్వయం చేసేటువంటి అది సామర్థ్యం ఉండాలి. ఆయన గంగా తీరే అని చెప్పొచ్చు కదా, గంగాయాం అని ఎందుకు అన్నాడు అంటే అభిప్రాయం ఏమిటంటే అదేదో ఓ చోట ఉన్న గొల్లపల్లె నువ్వు అనుకోకు, గంగా నదిలో ఉన్నటువంటి పవిత్రతంతా నీకు ఆ పల్లెలో కనపడుతుంది. నీటికి లోటు ఉండదు ఆ పల్లెలో, ఎందుకంటే గంగ నీరే అంతా ఆ పల్లెకి వచ్చినట్టే. తర్వాత గంగా నది మించి వచ్చేటువంటి చల్లని గాలి ఎప్పుడూ కూడా ఆ పల్లెలో సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది అని ఇన్ని అంశాలని మనస్సులో పెట్టుకుని నువ్వు ఆ పల్లెలో ఉంటే గంగ వల్ల నీకు ఎన్ని లాభాలు కలుగుతాయో అన్నీ కూడా నీ స్వంతం అయిపోతాయి అనే ఒక అభిప్రాయాన్ని చెప్పడం కోసం ఇంతటి అభిప్రాయాన్ని ఆయన గంగాయాం ఘోష అనే వాక్య ప్రయోగంలో ఇమిడ్చి చెప్పాడు. చూడండి, గంగా తీరే ఘోష అంటే అంత అభిప్రాయం రాదు, గంగాయాం ఘోష అంటే వస్తుంది ఆ అభిప్రాయం. సో ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుందంటే మా ఇల్లు సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉంది, మీరేం చింత చేయొద్దంటే అర్థం ఏంటి? అంటే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను, స్టేషన్ పక్కనే నేను ఉంటున్నాను అనే అభిప్రాయం. సో ఆ విధంగా స్టేషన్లోనే ఉంది అంటే స్టేషన్ పక్కనే ఉంది అనే అభిప్రాయం. కాబట్టి వాక్యానికి అర్థాన్ని నిరూపించటం కూడా ఒకప్పుడు సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి గీతలో కూడా అనేక వాక్యాలు ఉంటాయి, ప్రతి పదానికి అర్థం తెలుస్తూ ఉంటుంది. కానీ వాక్యార్థాన్ని తెలుసుకోవటంలో పొరపాటు చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా ఆవిష్కరించే సందర్భమే. కనుక వివృత పద పదార్థ వాక్య వాక్యార్థ. వాక్యాలు లేకపోతే ఉన్నట్టే అనుకోండి, పదాలుంటే వాక్యం ఉన్నట్టే. వాక్యార్థ న్యాయమపి. తర్వాత వాక్యాలకు అర్థం చెప్పేప్పుడు న్యాయాన్ని పాటించాలి. న్యాయము అంటే యుక్తి.
ఇప్పుడు గంగాయాం ఘోష దగ్గర నేను ఒక న్యాయాన్ని పాటించాను. ఏమిటా న్యాయము అంటే, ప్రధానమైన అర్థం ముఖ్యార్థం పొసగనప్పుడు ఆ ముఖ్యార్థానికి దరిదాపుల్లో ఉండి ఆ సందర్భానికి సూట్ అయ్యేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దాన్ని లక్షణాన్యాయము అని అంటారు. సో ఆ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శైలిని పట్టుకుని మనం గీత యొక్క పదాలకి వాక్యాలకి అర్థం చెప్పాల్సి ఉంటుంది. ఆ పనంతా చేశారు వాళ్ళందరూ. ఆ రకంగా అనేక పదాలకు అర్థాలు చెప్పారు, వాక్యాలకు అర్థాలు చెప్పారు, అనేక న్యాయాలను కూడా వాళ్ళు విస్తారంగా వ్రాసినారు. శంకరుని కాలంలో అనేక వ్యాఖ్యానాలు ఉండి ఉంటాయి. ఆయన అంటున్నారు అనేకై చాలా మంది పనిచేశారు. అయితే దానివల్ల గీత యొక్క బోధ మన అందరికీ చాలా సరళంగా స్పష్టంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలా మంది వ్యాఖ్యానాలు రాసినట్లయితే మనకి చాలా తేలిగ్గా మనకి బాగా తెలిసి ఉండాలి. నో, దట్ ఈజ్ నాట్. ఇప్పుడు ఒక వంటవాడు ఒకడున్నాడు అనుకోండి, ఆ ఒకడు కాకుండా 5 ఉన్నారనుకోండి, మనం ఏమనుకుంటాం, మనకి పని 5 రెట్లు తొందరగా 5 రెట్లు బాగా అవుతుంది అనుకుంటాం. బట్ ఫైనల్గా ఏమిటవుతుంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అన్నట్టు అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన వీళ్ళందరూ కలిసి నిర్మాణం చేసిన పరిస్థితి ఏమిటంటే, ఒకళ్ళు చెప్పే అర్థానికి ఇంకొకళ్ళు చెప్పే అర్థానికి పొంతన లేదు, పరస్పర విరుద్ధములైన అర్థాలని చెప్తున్నారు. తర్వాత అనేకార్థాలని చెప్తున్నారు. అనేకార్థాన్ని శాస్త్రంలో ఒప్పుకోరు. అనేకార్థం అంటే ఒకే దానికి 2, 3, 4 అర్థాలు చెప్పడం అన్నది అది బహుశా పాండిత్య ప్రకర్ష అయితే అవ్వచ్చు, కానీ శాస్త్రంలో ఒప్పుకోరు. ఇప్పుడు తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే వాక్యాలు ఉన్నాయనుకోండి, దానికి 4, 5 అర్థాలు చెప్పారంటే ఇది ఎలాగంటే, నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే 4, 5 రూట్స్ ఇచ్చినట్టు. నిజానికి ఆ దృష్టాంతం కూడా సరికాదు. ఎందుకంటే 4, 5 రూట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక్క రూటే కరెక్ట్ అనుకోండి, అప్పుడు అది దృష్టాంతం. కాబట్టి అనేకార్థత్వం అన్నది శ్లేషకావ్యాలకి శోభనిస్తుందే గాని జీవితానికి సంబంధించిన బోధలో శోభను ఇవ్వదు. ఇప్పుడు మన కేసు జడ్జిమెంట్ ఉందనుకోండి, ఈ జడ్జిమెంట్కి 2, 3 రకాల అర్థం చెప్పొచ్చు అంటే అది వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఏదో ఒక అర్థం చెప్పాలి కానీ మేము నెగ్గేమో ఓడేమో ఏదో చెప్పాలి కానీ దానికి 2, 3 రకాలుగా చెప్పొచ్చు అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. జీవితానికి సంబంధించింది కదా. కావ్యానికైతే పర్వాలేదు. నలహరిశ్చంద్రోపాఖ్యానము అని ఒక కావ్యం ఒకటి ఉంది తెలుగులో. పద్యం చదువుతుంటే ఆ పద్యంలోనే నలుడి గాథ హరిశ్చంద్రుని గాథ 2 కలిసి ఉంటాయి. ఓ రకంగా విరిస్తే నలుడి స్టోరీ వస్తూ ఉంటుంది, మరో రకంగా విరిస్తే ఆ హరిశ్చంద్రుడి స్టోరీ వస్తుంది. ఆ రకంగా కవి ఆ 2 స్టోరీల్ని ప్యారలల్గా ఒకే పద్యాల్లో నడిపిస్తూ ఉంటాడు, శ్లేషాలతోటి నడిపిస్తాడు. ఒక్కొక్క పద్యానికి 2 అర్థాలు ఉంటాయి ప్రతి శ్లోకానికి. పూర్వం పండితుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఛాలెంజ్ ఏమిటంటే, మీరు నాకు ఏ శ్లోకం ఇచ్చినా దానికి ప్రసిద్ధంగా ఉండే అర్థం ఒకటి ఉంటుంది కదా. కాళిదాసుల యొక్క శ్లోకం ఉందనుకోండి, దానికి ఒక అర్థం ఒకటి ఉంటుంది, పుస్తకాల్లో ఉన్న అర్థం. ఆ అర్థం కాకుండా కనీసం ఇంకో 2 అర్థాలు చెప్తాను నేను అని ఆయన ప్రతిజ్ఞ. అప్పుడు సభలో ఇంకో శ్లోకం ఒకటి ఇచ్చేవారు, కాళిదాసు శ్లోకం. ఆ కాళిదాసు శ్లోకానికి మామూలుగా ప్రసిద్ధంగా ఉండే అర్థం అందరికీ తెలుస్తూ ఉంటుంది. అది కాకుండా దాన్ని ఇటు విరిచి అటు విరిచి ఆయన ఇంకో 2 అర్థాలు చెప్పేవారు. ఏకదా అని ఉంది. ఏకదా అంటే ఒకనాడు అని అర్థం, మామూలుగా ప్రసిద్ధమైన అర్థం. ఏకం దదాతీతి ఏకదా, ఒకటి ఇచ్చున్నది అని ఆయన అర్థం చెప్తారు. సో ఈ విధంగా శాస్త్రానికి ఈ విధంగా అర్థాలు చెప్పడం అది పద్ధతి కాదు. అది అలా చెప్పకూడదు. కొంతమంది అనుకుంటారు, అమ్మా ఎన్ని గొప్ప అర్థాలు చెప్పారు అనుకుంటారు. నిజంగా చాలా మంది అలా అనుకుంటారు. ఆయన మహాపండితుడురా 4, 5 అర్థాలు చెప్పాడు అనుకుంటారు. అది జీవితానికి సంబంధించినటువంటి బోధలో అది అడ్వాంటేజ్ కాదు, పైగా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ డిసడ్వాంటేజ్. ఈ విధంగా గీత అత్యంత విరుద్ధములైన అర్థాలతో అనేక అర్థాలతోటి లౌకికై గృహ్యమాణం, లౌకికుల చేతను స్వీకరించబడుతోంది. అంటే లోకంలో ఉండే జనులకి ఆ రకంగా మనం అందజేసినట్టుగా పరిస్థితి ఉంది. లోకంలో ఉండేవాళ్ళు లౌకికులు అంటే సామాన్య జనులు, వాళ్ళకి ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే దే కెనాట్ వర్కౌట్ ఆల్ ది డీటెయిల్స్. ఈ కన్ఫ్యూషన్ని వాళ్ళు క్లియర్ చేయలేరు. వాళ్ళకి ఏదైనా ఒక సారవంతంగా మీరు దీని అర్థం ఇదండి అని చెప్పేస్తే తెలుసుకుని ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి పెడితే హౌ దే కెన్ సాల్వ్ ఇట్? దే కెనాట్ సాల్వ్ ఇట్.
కాబట్టి ఉపలభ్య, ఈ పరిస్థితిని గమనించి, అహం నేను వివరణం కరిష్యామి, ఈ గీతా శ్లోకాలకి వివరణాన్ని ఇస్తాను, వివరణాన్ని చేస్తాను, వాటికి ఎక్స్ప్లెనేషన్ నేను రాస్తాను. సంక్షేపతః వివరణం కరిష్యామి. ఊరికే శ్లోకానికి 20 పేజీలు రాశారనుకోండి, అది చదివి వాడికి చాలా కష్టమైపోతుంది. సావకాశంగా దృఢంగా చదువుకునే విద్యార్థులకి అలాగంటే విస్తారమైన వ్యాఖ్యానాలు ఉండే సందర్భాలు ఉంటాయి, లేకపోలేదు. కానీ గీత అంటే ఇది జీవితానికి సంబంధించిన బోధ. అప్పటికప్పుడు మీకు ఏదైనా జీవితంలో కష్టం ఉంటే, ఏదైనా ఒక ఆటంకం ఏర్పడితే, ఏదైనా ఒక ఆపద వస్తే, అప్పటికప్పుడు గీత పుస్తకం తీసి చదువుకుని దాని నుంచి మీరు ఉపదేశాన్ని పొంది దాని ప్రకారంగా మీరు ముందుకు అడుగు వేయవచ్చు. మహాత్మా గాంధీ గారు అలా చెప్పారు ఒక చోట. ఆయన ఏమన్నారంటే, నాకు ఎప్పుడు మనస్సుకి నిరుత్సాహం కలిగినా, ఎప్పుడో ఆవేదన కలిగినా, నేను వెంటనే గీత పుస్తకం తీసుకుని 2 పేజీలో 3 పేజీలు చదువుకుంటే నాకు మార్గదర్శనం అవుతూ ఉంటుంది అని చెప్పారు ఆయన. కాబట్టి అలాగ ఉండాలి అలాంటి గ్రంథం. దీనికి పట్టుకుని మీరేమో ఇంతంత విస్తృతమైన వ్యాఖ్యానాలు రాసేస్తే ఎదరవాడికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి సంక్షేపతః, నేను సంక్షేపంగా రాస్తాను, అదొక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏమిటంటే వివేకతః అర్థ నిర్ధారణార్థం, మీకు నేను అర్థాన్ని నిర్ధారణ చేసి పెడతాను, ఇదే అర్థము అని నిశ్చయాత్మకంగా బోధిస్తాను, సందేహానికి తావు లేకుండా. తర్వాత వివేకాన్ని జోడించి, వివేకము అంటే ఏమిటి? దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. జీవితము, మనుష్యుని యొక్క జీవితము చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. మనుషుల యొక్క మనస్సులు చాలా జటిలంగా ఉంటాయి. సో మనిషి ప్రేమిస్తున్నాను అంటాడు, కానీ పక్కనే దానికి ద్వేషాన్ని జోడిస్తాడు. ఐ లవ్ యూ అంటాడు, అన్న పావు గంటలో మళ్ళీ ఐ హేట్ యూ అంటాడు. సో ఇప్పుడు చూడండి, భర్త భార్యతో ఏమంటాడు? ఐ లవ్ యూ ద మోస్ట్ అంటాడు. కానీ వాడి జీవితంలో ఎక్కువ సార్లు ఎక్కువ గట్టిగా ఎవరితో దెబ్బలాడతాడు? చూడండి ఎంత. సో హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్, చాలా కాంప్లెక్స్. అలాగే ది ఆపోజిట్ సైడ్ ఆల్సో. భార్య కూడా నా దేవుడు అని అంటుంది, అలా భావన కూడా చేస్తుంది ఆమె. నా దేవుడు అలా అంటారు, మా దేవుడు అండి ఆయన అంటారు. నిజంగా దే రిఫర్ టు హిమ్ లైక్ దాట్. నేను అనేక సార్లు మా దేవుడు అండి వారు అని అలా పరిచయం చేస్తాను. మా దేవుడు అంటే ఆ భర్త అని అర్థం. సాక్షాత్తు దైవంగా భావన చేస్తారు పతిని. నిజంగా అది మన ధర్మం కూడా. అయితే బట్ అట్ ది సేమ్ టైం ఆ దేవుడు గారు అమ్మగారు కానీ, దేవుడి గారి చెల్లెలు కానీ కలవడగానే మొహం చిట్టించుకుంటారు. ఏదో పోనీ ఇంకోటి ఏదో సందర్భం. దేవుడు అన్నప్పుడు చూడండి ఎంత మనస్సు ఎంత జటిలంగా ఉంటుందో. డబ్బు ఖర్చు పెట్టాలని ఉంటుంది, మళ్ళీ సందేహం, పీకులాట. ఈ విధంగా త్యాగం ఉంటుంది, మళ్ళీ లోభం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, మళ్ళీ ఆసక్తి ఉంటుంది. శాంతంగా ఉండాలి, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను నేను అంటాడు, మళ్ళీ కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. సో మనిషి యొక్క మనస్సు అంత కాంప్లెక్స్. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్. See, the outer world of objects and people is one thing. The inner world of thoughts and feelings, my God, it is altogether different. Very complex. ఈ స్థితిలో మీరు ఊరికే తలా తోక లేకుండా మాట్లాడుకుంటూ పోవడం, తర్వాత కన్ఫ్యూషన్ని మరింత యాడ్ చేయటం, దిస్ ఈజ్ వాట్ పీపుల్ డూ. దిస్ ఈజ్ ది బేన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అయితే క్లారిటీ అన్నది అసలు మనం మర్చిపోయామా అనిపిస్తుంది. క్లియర్ కట్గా చెప్పాలంటారా అక్కర్లేదంటే క్లియర్గా చెప్పాలి, ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి. ఇన్ని హాఫ్ ఎ డజన్ కాన్సెప్ట్స్ అపోజింగ్ టు ఈచ్ అదర్, వాటిని మనం మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే వీఆర్ క్రష్డ్ అండర్ ది బర్డెన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ కదండి. మన జీవితంలో అంతా కాంట్రడిక్షన్స్ యొక్క బర్డెన్లో నలిగిపోవడమే మనం చేస్తున్న పని. అవునంటారా? దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్.
అంచేతనే వీ వాంట్ హెల్త్, వీ వర్క్ ఫర్ ఇల్ హెల్త్. వీ వాంట్ పీస్, వీ వర్క్ ఫర్ వార్. మనం చాలా కాంప్లెక్స్ మైండ్ని కలిగి ఉంటాం. వీ వాంట్ ఫ్రీడమ్, వీ వర్క్ ఫర్ బాండేజ్. సో ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో మనల్ని సేవ్ చేసేది ఒక్కటే, వివేకము, డిస్క్రిమినేషన్. సో అంటే ఏమిటి? ఈ కాంప్లెక్సిటీని తీసిపారేసి అసలు ముందు బ్రింగ్ సమ్ మ్యాథమెటికల్ ప్రెసిషన్ ఇన్ టు ది పిక్చర్, క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వి బ్రింగ్ ఇన్ టు ది పిక్చర్. అంతే, అది చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే ది హ్యూజ్ బర్డెన్, ది సైకలాజికల్ బర్డెన్ ఆఫ్ కాంట్రడిక్టింగ్ ఇమోషన్స్ అండ్ ఐడియాస్, అదంతా కూడా అవతలికి పోతుంది. సో ఆ వివేకం చాలా అవసరం. దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే, ఈ పత్తికి కార్డింగ్ అంటారు. కార్డింగ్ క్లాత్ అని. అంటే ఇప్పుడు పత్తి మీకు తోటలోంచి, అదే పొలంలోంచి, పంట స్థానం నుంచి ఆ పత్తి మిల్లుకి దగ్గరికి వచ్చేప్పటికి అది ఉండ కింద ఉంటుంది, గట్టి పడిపోయి ఉంటుంది, చాలా కండెన్స్డ్గా ఉంటుంది. అలా కండెన్స్డ్గా ఉన్నప్పుడు మీకు ఆ పత్తి యొక్క శోభ మీకు తెలియదు. దాన్ని మీరు దారం తీయలేరు. ఒకవేళ దారం తీసినా అది చాలా దొడ్డుగా వస్తుంది, ఫైన్గా రాదు. దాంట్లో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా దారానికి పట్టుకుని ఉంటాయి, దానికి స్ట్రెంగ్త్ ఉండదు, చాలా అధ్వానంగా ఉంటుంది. అప్పుడు దాన్ని కార్డింగ్ అని ఒక ప్రాసెస్ చేస్తారు. కార్డింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఆ దారాన్ని ఫైబర్ కింద విడతీస్తారు. అలా విడతీసినప్పుడు ఆటోమేటిక్ మెషిన్లో విడతీస్తారు. మన దగ్గర ఇలా ఇలా అంటూ ఉంటారు కూడా. వైబ్రేట్, మంచి బాగా హై ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే విడతీసేస్తుంది. సో అలా విడతీసినప్పుడు ఏమిటవుతుందంటే ఆ ఇంప్యూరిటీస్, ఫారిన్ పార్టికల్స్ అన్నీ కింద పడిపోతాయి. అప్పుడు ఫైబ్రస్గా తయారు దూది. నిజంగా దూది అంటే అది దూది, అంతేగాని ఇలా ఉండలా ఉంటే దాన్ని దూది అని ఎలా అంటారు? అది ఫైబ్రస్గా ఉండాలి. అప్పుడు దాంతో దారం తీస్తే 120 నెంబర్ దారం అలాగా పెర్ఫెక్ట్గా వస్తుంది. సో అదేవిధంగా మన మైండ్లో వివేకము చాలా అవసరం, డిస్క్రిమినేషన్ చాలా చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకి ఈశ్వరుడు ఒక్కడే, నామరూపములు మాత్రమే మారుతున్నాయి తప్పిస్తే ఈశ్వరుని యొక్క స్వరూపంలో ఏ రకమైన సందేహము లేదు. ఈశ్వరుడు ఒక్కడే అని దీంట్లో కన్ఫ్యూషన్ ఉందనుకోండి, ఆ కన్ఫ్యూషన్ ఎంత బరువు పెడుతుందో తెలుసునా మనస్సుకి. మనమేమో 4 ఫోటోలు పెట్టుకుంటాం, పెట్టుకుని ఓ ఫోటోకి బొమ్మ మాల వేసాం, రెండో దానికి వేయలేకపోయాం, ఈ దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ దేవుడు కోపడతాడేమో అని బెంగ ఉంటుంది. రెండో మూడో మంత్రాలు ఉంటాయి, ఏ మంత్రం జపం చేయాలి, ఇది చేస్తే ఆ దేవుడికి ఉపేక్ష చేసినట్టు అవుతుందేమో, ఈ రెండు చేస్తే మూడో దేవుడిని మనం నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుందేమో అని ఈ విధంగా మనము చాలా అసందర్భంగా భయాన్ని పెట్టుకుంటాం. తర్వాత సైకలాజికల్గా బర్డెన్ పెట్టుకుంటాం. ఇప్పుడు వీధిలోకి వెళ్తారు, వెళ్ళగానే మొట్టమొదటే ఈ శకునం మంచిదో కాదో, ఈ ముహూర్తం మంచిదో కాదో, ఈ టైం మంచిదో కాదో, మనం దేవుడికి దండం పెట్టుకోవడం మర్చిపోయి వచ్చేసిన తాళం వేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే మళ్ళీ న్యూసెన్స్ తాళం తీయాలి. పోనీ తాళం తీసి దండం పెట్టుకునేది ముందుకు నడిచి వెళ్ళిపోదామంటేనేమో దేవుడు కోప్పడతాడేమో. ఈ విధంగా నేను ఏదైనా సందర్భం ఉన్నట్టు మాట్లాడుతున్నాను, లేకపోతే చాలా సందర్భంగా మాట్లాడుతున్నాను. దేర్ఫోర్ మన మైండ్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. నేను మనవి చేస్తున్నది ఈ కాంప్లెక్సిటీస్కి, ఈ ఇష్యూసే మనల్ని బరువు అయిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు భార్యాభర్తల మధ్య, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య, అయితే అత్తగారు కోడల మధ్య, మామగారు అల్లుడి మధ్య, ఈ కాంప్లెక్సిటీ వల్లనే అన్ని క్లౌడ్ అయిపోయి, ఇష్యూస్ అన్ని క్లౌడ్ అయిపోయి అందరూ మంచి వాళ్ళే, అందరూ ప్రేమ. నేను ఒకసారి దృష్టాంతం ఒకటి చెప్పాను మీకు. 3 వ్యక్తులు ఉంటారు, 3 ప్రేమ ఒకే వ్యక్తి వైపు కేంద్రితమై ఉంటుంది. అత్తగారు, కోడలు, ఆడపడుచు. అత్తగారు కొడుకుని ప్రేమిస్తారు, కోడలు భర్తని ప్రేమిస్తుంది, ఆడపడుచు అన్నగారిని ప్రేమిస్తుంది. ఈ కొడుకు, ఈ భర్త, ఈ అన్నగారు ఒక్కడే, సింగిల్ గాయ్. ఒకే వ్యక్తిని 3 ప్రేమిస్తున్నారంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 3 ఒకే పార్టీకి చెందినట్టు, సంథింగ్ లైక్ దాట్. అప్పుడు వాళ్ళ మధ్యన కామ్రేడరీ ఉండాలి, బట్ వాళ్ళ మధ్యన ఉన్నంత విరోధం ఇంకా వాళ్ళ మధ్యన ఉండదు. ఎందువల్ల అంటారు?
వెరీ లైఫ్ని అనలైజ్ చేసుకోద్దా మరి. సో మీరు ఎప్పటికీ హృదయంలో చెలరేగేటువంటి ఈ తుఫానుల్ని, ఈ భావజాలాన్ని పరిశీలన చేసుకుని శోధన చేసుకోకపోతే జీవితం చాలా బరువు అయిపోతుంది. జీవితంలో బరువు బాధ్యతలు అంటారు. బరువు బాధ్యతలు బయట ఉండవు, ఆ బరువు అంతా మనస్సులోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లాడిని చదివిస్తున్నారనుకోండి, 10వ తరగతి కుర్రాడిని చదివిస్తున్నారనుకోండి, ఒక యజమాని ఉన్నాడు, ఒక అబ్బాయిని చదివిస్తున్నాడు, 10వ తరగతి ఒక కొడుకున్నాడు, ఆ కుర్రాడిని 10వ తరగతి చదివిస్తున్నాడు. నాతో అన్నాడు చాలా బరువు బాధ్యతలు ఉన్నాయండి అన్నాడు. అంటే నేనున్నాను ఏమిటి చెప్పండి అన్నా. ఓకే తప్పే ఉంది అంటే, కుర్రాడు 10వ తరగతిలో ఉన్నాడండి, ఆ బరువు బాధ్యతలు ఉన్నాయి అంటే నేను చెప్పాను దాన్ని బరువు బాధ్యత అనుకోకండి, తప్పది. నేను 4 10వ తరగతి పిల్లలను చదివిస్తున్నాను. నేను మా గురువు గారు పూజ్య స్వామి దయానంద సరస్వతి గారు 4,000 మంది 10వ తరగతి పిల్లలను చదివిస్తున్నారు. మనం చదివించట్లేదండి, ఈశ్వరుడు చేస్తున్నాడని మీరు గుర్తించగలిగితే అది ఆ కుర్రాడిని 10వ తరగతి చదివించటము ఇట్ బికమ్స్ ఏ ప్లెజెంట్ జాబ్. మనమే చదివించేస్తున్నాం అనుకుంటే అది పెద్ద బర్డెన్ అయిపోతుంది. చేసే పని ఎలాగూ తప్పదు, చేసేది ఏదో ఉంటుంది, ఏదో ఫీజు కట్టడమో ఏదో ఇలాంటివి ఏవో 1-2 అంశాలు ఉంటాయి. వాటితో పాటు మీరు కూడా ఆ 10వ తరగతి పుస్తకాలన్నీ చదవక్కర్లేదు కదా. మీ మనస్సులో ఆ ఫీలింగే బరువు, కానీ బయట బరువు ఏముంది, వాడి బరువు వాడే మోసుకుంటాడు, వాడి దంటాలు వాడే పడతాడు. ఎప్పుడో ఒకసారి ఫీజు కట్టమంటాడు, పుస్తకాలకు కొంచెం వాడికి డబ్బు ఇవ్వడమే ముఖ్యం, కొంచెం ఎంకరేజ్ చేయటం, కొంత పెప్ టాక్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం. దీనికి ఏం బరువు ఉంది? ఇది ఇట్స్ ఎ జాయ్, దాంట్లో బరువే ఉందండి. ఇప్పుడు ఎదరవాడి కోసం మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, ఈజ్ ఇట్ నాట్ ఎ జాయ్? షీర్ జాయ్ ఇట్ ఈస్. పెప్ టాక్ ఇచ్చారనుకోండి, ఉత్సాహం చేసి పంపించారనుకోండి, ఇట్స్ ఎ జాయ్, దాంట్లో బరువే ఉంది. వీడు బరువు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? వీడు రేపు పొద్దున ఇంటర్మీడియట్ అవుతాడో, ఇంటర్మీడియట్ అయ్యాక వీడు మెడిసిన్ ఇంజనీర్ డాక్టర్ అవుతాడో అవడో, ఆ తర్వాత వీడు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను చూస్తాడో చూడడం అని వీడు 20 ఏళ్ల బరువు అంతా ఇప్పుడే మోస్తూ ఉంటాడు. దాంతో అది బరువు కింద భాషిస్తుంది. సో ఇష్యూస్ని క్లియర్గా చూడడం నేర్చుకుంటే జీవితం అలాగా ఈ క్షణంలోనే సరళమైపోతుంది, తేలికైపోతుంది. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే, ఇది నాకు కొంచెం చేదస్తం ఎక్కువ. శంకర భాష్యంలో ప్రధానంగా కనపడే అంశము వివేకము అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మా నాయనగారు అలా చెప్తూ ఉండేవారు. వివేకము, ఆయన వివేక చూడమని అని ఒక గ్రంథం కూడా రాశారు, 570 శ్లోకాలు. ఆయన చెప్పిందే చెప్పి ఆయనకి తృప్తి కలగలేదు. 575 శ్లోకాలు రాసి ఇంక చాలే అని ఓం తత్సతని రాసుంటారు. ఇంకో 50 శ్లోకాలు రాసినా రాయొచ్చు కూడా అనే స్థితి. తర్వాత వివేకమునకు ఆయన చూడమని అని పేరు పెట్టారు. తలకి అలంకారం వివేకం, వివేకయుక్తంగా ఆలోచించగలగటము అది భూషణం, ఇంకా ఏదీ భూషణం కాదు. కాబట్టి ఆయన అంటారు ఇక్కడ, నేను వివేకపూర్వకంగా క్లియర్ కట్గా ఇదిగో ఇది కర్మ, ఇది జ్ఞానము, దీన్ని నువ్వు కన్ఫ్యూజ్ చేసి పెట్టకు అని క్లియర్ కట్గా నేను మీకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా నేను క్లియర్ చేసి పెడతాను, మీరు గమనించండి అని అంటున్నారు. ఈ మాట ఎవడంటాడంటే ఆ క్లియర్ విషన్ ఉన్నవాడు అంటాడు. విషన్ లేనివాడు ఏమిటనేది, మీకు తలా తోక లేకుండా ఏదో 4 పదాలు ఇటు నుంచి అటు నుంచి గాల్లో ఎగురుతూ ఉంటాయి పదాలు. దేర్ ఆర్ వర్డ్స్ ఫ్లోటింగ్ ఆల్ అరౌండ్. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము, రాజయోగము, తితిక్ష, భక్తి, ఈ పదాలన్నీ గాల్లో ఫ్లోట్ అవ్వట్లేదు. దే ఆర్ ఫ్లోటింగ్ ఎవ్రీవేర్. జస్ట్ వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పికప్ వన్ వర్డ్ ఫ్రమ్ హియర్ అలా పికప్ చేసి వాక్యం నిర్మాణం చేసి జనం మీద పారేయడం, ఇంకా వాళ్ళ దంతాలు వాళ్ళు పడతారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లౌకిక గృహ్యవాళ అంటే అర్థం అది. కాబట్టి ఈ పరిస్థితిని నేను చక్కదిద్దుతాను, మీకు ఉత్సాహం ఉంటే ఉపయోగించుకోండి అని ఆయన అంటున్నారు. తర్వాత వాక్యం, తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంతోపరమలక్షణం. అది. సో ఈ గీతాశాస్త్రస్య అస్య గీతాశాస్త్రస్య, ఈ గీతాశాస్త్రమునకు, ఈ గీత అనే శాస్త్రానికి పరమ ప్రయోజనమేమి? పరం ప్రయోజనం,
పరమ ప్రయోజనము. ఇప్పుడు ప్రయోజనము, ఫలము అని రెండు ఉంటాయి. ప్రయోజనంలో కూడా అవాంతర ప్రయోజనము, పరమ ప్రయోజనము అని ఉంటాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసరు, గవర్నమెంట్ ఇంజనీర్ బ్రిడ్జి కడుతున్నాడు అనుకోండి. ప్రయోజనం ఏమిటి అంటే ఆ బ్రిడ్జి కడితే ప్రజలందరూ ఆ బ్రిడ్జి మీద ప్రయాణించి ఒక సేవ అవుతుంది, అది ప్రయోజనం. ఫలం ఏమిటి? వాడికి వచ్చి జీతం. చూడండి, ఫలానికి ప్రయోజనాకాంక్షతో పని చేయాలి కానీ ఫలతృష్ణతో పని చెయ్యకూడదు. అర్థమైందండి? ఇప్పుడు అంటే ఏమిటి? ఫలము, ప్రయోజనము. ప్రయోజనాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని సాధించడం కోసం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఫలం గురించి మనం విచారణ తృష్ణ పెట్టుకోము. ఫలాన్ని ఈశ్వరుడు మనకిస్తాడు, మనం ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉంటాం. చూడండి, ప్రయోజనము, ఫలము. ఇదే ఒక గవర్నమెంట్ సర్వెంట్, కరప్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు రివర్స్ చేసి పెడతాడు. ప్రయోజనం భ్రష్ట్ అయిపోయినా పర్వాలేదు, ఫలం నిండా ఉండాలి. నాకు వచ్చి జీతానికి రెట్టింపు లంచం నాకు రావాలి. ఈ బ్రిడ్జి కట్టి లోపల నేను ఇల్లు కట్టుకోవాలి. అక్కడ రాజమండ్రిలో ఓ స్తంభం లేపేప్పటికీ, బ్రిడ్జిలో ఓ స్తంభం లేవనెత్తేప్పటికీ అక్కడ బిల్డింగ్ లేవనెత్తేవారని ఏదో సామెత ఏదో ఉంది. అంటే ఆ సిమెంట్ బస్తాలు తరలించేస్తూ ఉండటం. అలాగే నాగార్జున సాగర్ కూడా అలాగే చేశారని అప్పట్లో చెప్పేవారు. ఎనీవే, మే నాట్ బి కరెక్ట్ ఎంటైర్లీ, సో ఆర్ మే బి కరెక్ట్ టు సమ్ ఎక్స్టెంట్. కాబట్టి ఈ బ్రిడ్జి పూర్తయ్యేప్పటికీ ఇక్కడ మనం మా అమ్మాయి పెళ్లి అయిపోవాలనో, లేకపోతే మా కుర్రాడు ఎంబీబీఎస్ చదువు అయిపోవాలనో, సో అలాగా స్వార్థం కోసం పనిచేసి బ్రిడ్జి పాడైపోయినా పర్లేదు, అది కూలిపోయినా పర్లేదు, నాకు ఫలం నిండాలి. సో ఆ దృష్టికోణం చాలా తప్పు. సో ప్రయోజనం వేరు, ఫలం వేరు. ఆయన ప్రయోజనం అనే పదం వాడారు, ఫలం అని వాడలేదు, మీరు గమనించండి. ఎందుకంటే గీతలో నువ్వు ఫలతృష్ణ పెట్టుకోతే చెప్పబోతున్నారు కాబట్టి ముందే ఫలం అని చెప్పరు. కాబట్టి గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమి? దట్ ఈస్ ది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రయోజనం కూడా అవాంతర ప్రయోజనము, అంతిమ లేకపోతే శాశ్వత ప్రయోజనము అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గరే ఉందనుకోండి, అవాంతర ప్రయోజనం ఏమిటంటే తాత్కాలికంగా ఆ బ్రిడ్జిని బాగా నిర్మాణం చేసినట్లయితే ఈ ఊళ్ళో వాళ్ళకి ఆ ఊళ్ళో వాళ్ళకి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము అని అవాంతర ప్రయోజనం. పరమ ప్రయోజనం ఏమిటంటే ఈ విధంగా నేను ప్రజాసేవ చేస్తూ గవర్నమెంట్ సర్వీస్ చేసినట్లయితే నేను భారతమాతకి నా జీవితాన్ని సేవలో అంకితం చేసిన వాడిని అవుతాను, తద్వారా నాకు మోక్షము లభిస్తుంది. ఇది పరమ ప్రయోజనం. నేను ఊరికే ఇంకా ఒక దృష్టాంతం చెప్పాను కాబట్టి దాన్నే ముందుకు తీసుకువెళ్ళాను. సో అలాగే గీతను చదువుకుంటే లాభం ఏమిటి? నో లాభము, ఫలమేమీ లేదు. మీరు గీత, ఇప్పుడు పారాయణ గ్రంథాలు ఉంటాయి, ఈ గ్రంథం పారాయణ చేస్తే ఈ కోరిక తీరుతుంది అని అలాంటి గ్రంథాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఎందుకు వైట్ టు నేమ్, యూ నో మెనీ ఆఫ్ దెమ్. ఈ గ్రంథం ఈ మూల నుంచి ఏ మూల దాకా మీరు పారాయణ చేసేస్తే మీరు అనుకున్న కోరిక తీరిపోతుంది. అది దాన్ని ఫలం అంటారు. అలాగంటి ఫలము గీతా పారాయణలో మీకు ఏమీ రాదు. గీత మీరు పారాయణ చేయక్కర్లేదు. నేను ఒకసారి చిన్నప్పుడు 10వ ఏటో 11వ ఏటో దేవాలయంలో కూర్చుని పారాయణ చేస్తున్నా. శ్రీకృష్ణాష్టమి, మా ఊళ్ళో దేవాలయం ఉండేది, నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని దేవాలయానికి చిన్నతనంలో. గీత పుస్తకం పట్టుకుపోయి దేవాలయం బయట కూర్చుని పారాయణ చేసేసుకుంటున్నా. మా గురువుగారు కొమ్మల సుబ్రహ్మణ్య గారు దేవాలయానికి వచ్చారు. ఆయన ప్రదక్షిణం చేశారు, చూశారు, చూపు చూశారు. మేము చదువుకునేవారం ఆయన దగ్గర. చూపు చూశారు, సరే ఏదో పారాయణ చేస్తున్నాడు, మంచిది. 3 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుని వచ్చి అలా వెళ్ళిపోతా, ఎరా ఏదో పారాయణ ఏదో చేస్తున్నట్టున్నావే. అవునండి అన్న. ఏం పారాయణ చేస్తున్నావు అంటే భగవద్గీత. అంటే ఆయన చెప్పారు, భగవద్గీత పారాయణ చేసేది కాదురా బాబు, అది అర్థం తెలుసుకునేది, పారాయణ చేసేది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయన వెంటబడి మరి పారాయణ చేసేది ఏమిటండి అని అడిగాను. ఈవేళ కృష్ణాష్టమి కదా, పారాయణ చేసేది ఏమిటండి అని అడిగాను. అంటే ఆయన చెప్పారు, శంకరాచార్యులు భుజంగ ప్రయాత వృత్తంలో శ్రీకృష్ణ స్తోత్రం ఒకటి రాశారు, అది పారాయణ చేసుకుంది. స్తోత్రం పఠించడం, పారాయణ చేయడం. అప్పటికే సంస్కృతం వచ్చు, స్తోత్రం పఠిస్తుంటే అర్థం తెలుస్తూ ఉంటుంది ఎలాగానో. అది ఐ నో ఇట్ అండ్ హీ నోస్ ఇట్. కానీ గీత మటుకు పారాయణ అనవసరం.
అని చెప్పారు ఆయన. దెన్ ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు గీత పారాయణ చేయలేదు. ఎందుకంటే పారాయణ అనేప్పటికీ పుణ్యం కోసం ఫలం ఉంటుందండి. గీత ఫలం కోసం ఉద్దేశించింది కాదు, ఫలాన్ని విడిచిపెట్టమని చెప్పడం కోసం వచ్చింది గీత. ఫలం గురించి నువ్వు చింత పెట్టుకోవద్దు. కాబట్టి ప్రయోజనం, తాత్కాలిక ప్రయోజనం ఏమిటి గీతకి అంటే, మీరు ఇంట్లో ప్రశాంతంగా జీవించటం, ఇంట్లో మిగతా వాళ్ళకు కొంత శాంతి కలిగించటం, ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు గీత వల్ల. గీత పాఠం చదువుకుంటున్నాడంటే వాడు కొంచెం సోబర్గా తయారవుతాడు, కొంచెం ఈ సంసారం యొక్క అదే ఆ మత్తు కొంత తగ్గుతుంది. ఆ శాస్త్రంలో అలా వర్ణించారు కాబట్టి నేను అంటున్నాను. సంసారము అనేది అది కపిశ్చ కాపిషాయన మదమత్త అని. కపి అసలే కోతి, అది కాపిషాయనము అంటే అది ఒక రకమైన మద్యం. ఆ మద్యాన్ని బీర్రో ఏదో దాన్ని కాపిషాయనము అంటారు, అది తాగింది. సో ఆ తర్వాత దీనికి తేలు పుట్టింది, ఈ కోతికి తేలు పుట్టింది, దెయ్యం పట్టింది, పిశాచో దెయ్యం ఏదో పట్టింది. ఇప్పుడు ఆ కోతిని మీరు ఊహించండి. అది ఏదో శ్లోకం ఉంటుంది, వివేకానంద చెప్పిన శ్లోకం ఇది. ఎనీవే, సో తాత్కాలికంగా మనస్సు కొంత చల్లారుతుంది, దానికి ఉన్నటువంటి దూకుడు తగ్గుతుంది, మనస్సు కొంచెం వివేకంలో పడతాడు, మనిషి సరిగ్గా ఆలోచన చేయడం ప్రారంభిస్తాడు, తను కొంచెం ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకుంటాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రశాంతతని ఇస్తాడు. వాడు ప్రశాంతంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా లభిస్తుంది. ఇది తాత్కాలిక ప్రయోజనం. పరమ ప్రయోజనం మాత్రం అది కాదు. పరమ ప్రయోజనం ఏమిటంటే మోక్షము, నిశ్రేయసం. నిశ్రేయసం అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు, అది నిశ్రేయసం. ఏమిటో తెలుసునా నిశ్రేయసము? మీరు స్వరూపతః ఆ దైవమే దైవస్వరూపులు, మీ దైవస్వరూపాన్ని మీరు గుర్తెరింగి దైవస్వరూపులుగా ఉండిపోవుట, అంతే నిశ్రేయసం అంటే. ఇంకంతకంటే ఏమి కొత్తగా సాధించేదేం లేదు. అది మోక్షము. ఇది మనం మామూలుగా రెగ్యులర్గా పాఠం చదివిదే. అది గీత యొక్క పరమ ప్రయోజనం. అది కాబట్టి గీతలో అంటే గీత యొక్క ప్రయోజనం ఏమిటంటే యుద్ధం మానేస్తానన్న అర్జునుడి చేత యుద్ధం చేయించడము కాదు, అది కాదు దాని ప్రయోజనం. అది అవాంతర ప్రయోజనం, తాత్కాలిక ప్రయోజనం. శ్రీకృష్ణుడికి కాదా ప్రయోజనం? అర్జునుడికి. శ్రీకృష్ణుడికి ఏమిటి ప్రయోజనం? అంతకుముందు మనం చూశాం కదా, స్వప్రయోజనాభావేపి చూశాంగా, భూతానుజిఘృక్షయ. శ్రీకృష్ణుడికి ఏ ప్రయోజనము లేదు. అర్జునుడిని అనుగ్రహించడమే శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యం అంతే. వేరే అర్జునునికి ప్రయోజనం ఇది ఏమిటంటే మోక్షము. ఈ మోక్షం అంటే ఏమిటి అంటే సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. సంసారము విరమించబడుట. ఉపరమ అంటే విరామము, కమ్ టు ఎన్ ఎండ్. సంసారం ఇట్ హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్. సంసారం కమ్ టు ఎన్ ఎండ్ అంటే ఏమిటండి? ఇల్లు వాకిలి పిల్ల ఇవన్నీ లేకుండా అయిపోతుందా? అలా అనుకోద్దు. ఎందుకంటే సంసారము అంటే భార్యాపిల్లల సంసారం కాదు. అలా అంటూ ఉంటారు, నాతో పాటు నా సంసారం కూడా వచ్చిందండి అంటే ఆయన నా భార్య నా పిల్లలు వచ్చారని అభిప్రాయం. అది తప్పది, అది సరైన ప్రవృత్తి కాదు. భార్య భర్తని సంసారం అనుకుని, భార్యని భర్త సంసారం అనుకుని, పిల్లల్ని సంసారం అనుకుంటే అది కాదు. సంసారం అంటే ఏమిటంటే నిరంతర ప్రవాహరూపమైన సుఖ దుఃఖములకే సంసారము అని పేరు. తాత్కాలికంగా షార్ట్ రేంజ్లో, లాంగ్ రేంజ్లో ప్రవాహరూపమైన జన్మ మరణ పరంపరకి సంసారము అని పేరు. అంటే మనకి సుఖము దుఃఖము సుఖము దుఃఖము అలా పరంపరగా వస్తూ ఉంటాయి. పైకి ఎగురుతూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, మళ్ళీ పైకి ఎగురుతూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం. ఏదో ఒకదాని వెంట పరిగెత్తుతాం. అది దొరికితే మనం సమర్థులము, సక్సెస్ఫుల్ అని కొంచెం గెంతులు వేస్తాం. అది దొరక్కపోతే నా అంత అయోగ్యుడు లేదు అని బాధపడుతూ ఉంటాం. అది అయిపోతుంది, ఇటో అటో అవుతుంది, ఆ తర్వాత మరో దాని వెంట పరిగెడుతూ ఉంటాం. ఇది సంసారం. ఈ సంసారము మనల్ని విశ్రాంతి లేకుండా చేసేస్తుంది, మనం అలసిపోయేట్లా చేస్తుంది. అంచేతనే ఒక రోజులో మీరు చూడండి, సంసారం రాత్రి 8, 9, 10 అయ్యేప్పటికీ మై గాడ్ ఐఎమ్ డన్ విత్ ఇట్, ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్ అంటాడు. అంటే కాదండి, ఈ వర్క్ కనుక పూర్తి చేస్తే ఇంకో మిలియన్ మీకు వస్తుందంటే చాలు, ఈ మిలియన్ ఇంక నేను రేపు చూస్తాను ఆ మిలియన్ అంటే మిలియన్ అంటే
అదే మీరు మధ్యాహ్నం 10 గంటలకు మిలియన్ అన్నారనుకోండి, పరిగెత్తుకొస్తుంది. రాత్రి 10 అయ్యేప్పటికీ ఇంకా నా వల్ల కాదంతే, మిలియన్ అయ్యేది 10 మిలియన్ అయ్యేది అంతే, నిద్రలో కొరిగిపోతుంది. ఎందుకంటే సంసారం మనిషిని బాగా అలసట చేసేస్తుంది. దేహము, ఇంద్రియములు, మనస్సుతో ప్రారంభమవుతుంది అలసట. మనస్సులో బడలిక వచ్చేస్తుంది, దాంతో ఇంద్రియాలు బడలిక వచ్చేస్తుంది, దేహం బడలిక వచ్చేస్తుంది. ఇంక తట్టుకోలేడు ఆ సంసారం. తట్టుకోలేక పడుకుని నిద్రపోతాడు. ఆ నిద్ర పట్టకపోతే ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోతాడు. దాన్ని ఉపరమ అంటారు, సంసార ఉపరమ. కాబట్టి ఈ ఉపరమం అనే ఒక మెకానిజం భగవంతుడు మనకి పెట్టాడు. మీరు ఆలోచించండి, తెల్లవారు లేస్తే అనేక సమస్యలు, అనేక బాధ్యతలు, బరువులు మనకు ఉంటాయి. ఈ బరువు బాధ్యతలు ఇలాగ కొనసాగిపోతూ రాత్రి 10 అయినా కూడా వాటికి ఫుల్ స్టాప్ లేదనుకోండి, 10 టు తెల్లవారుజామున దాకా మళ్ళీ కొనసాగాయి అనుకోండి, 6 గంటల దాకాను, మళ్ళీ 6 గంటల తర్వాత కూడా కొనసాగాయి అనుకోండి, అలా ఎన్ని రోజులు కొనసాగించగలరు మీరు? ది పర్సన్ విల్ గో క్రేజీ ఆర్ డెడ్. అది సంభవం కాదు అది. కాబట్టి మనం ఏ సంసారం చాలా గొప్పదనుకుంటున్నామో దాని నుండి విరామాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. అమ్మాయ చాలరా భగవంతుడు అనిపించేటువంటి స్థితి మనకు వస్తుంది. పరమేశ్వరుడు ఆ మెకానిజం పెట్టాడు, దాని పేరే నిద్ర. అయితే మరి గీతాశాస్త్రం ఎందుకంటే అత్యంత ఉపరమ లక్షణం, అంటే తెలివిగా ఉన్నప్పుడు కూడా సంసారపు బరువు లేకుండా జీవించగలమా? ఎస్. కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.